అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. సంస్కృత సూక్తులు 14వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల వ్యక్తులు, వాళ్ళ యొక్క స్వభావాలు ఏ వేళలో బయటపడతాయి, ఏ సమయంలో వాళ్ళని మనం బాగా అర్థం చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని కవి ఒక చక్కని శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సమాజంలో మన చుట్టూ చాలా మంది మనుషులు మనకి తారసపడుతూ ఉంటారు. స్నేహితుల రూపంలోనో, కుటుంబ సభ్యుల రూపంలోనో, బంధువుల రూపంలోనో వీళ్ళందరితోటి మనం కలిసి మెలుగుతూ ఉంటాం. అట్లాంటప్పుడు అందరూ మంచివాళ్లే అనుకుని మనం మెలుగుతూ ఉంటాం. అలా కాకుండా వాళ్ళ స్వభావం ఏ సమయంలో బయటపడుతుంది అనేటటువంటిది మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. ఆపత్సు మిత్రం జానీయాత్ యుద్ధే శూరం రుణే శుచిం భార్య క్షీణేషు విత్తేషు వ్యసనేషు చ బాంధవాన్. అంటే మిత్రుని యొక్క అసలు స్వభావము ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆపద సమయంలో తెలుస్తుంది. అంటే మనకేదైనా కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఎవరైతే ఆదుకుని వెన్నంటి నిలబడతారో వాళ్లే నిజమైనటువంటి మిత్రులు. అందుకే అంటారు ఇంగ్లీష్లో ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని. అంటే అవసరానికి ఆదుకునేవాడే నిజమైనటువంటి మిత్రుడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆపత్సు మిత్రం జానీయాత్ యుద్ధే శూరం. వీరుని యొక్క స్వభావం, శూరం అంటే సూర్యుడు. సూర్యుడు అంటే వీరుడు అని ఎలా తెలుస్తుంది మనకి? యుద్ధ సమయంలో తెలుస్తుంది. యుద్ధం చేయడానికి ధైర్యం లేకపోతే ఇంకా వీరుడు ఎలా అవుతాడు? లేకపోతే ఉత్తర ప్రగల్భాల్లో ఉంటాయి. మహాభారతంలో ఉత్తరుడు ప్రగల్భాలు పలుకుతాడు చూడండి, అప్పుడు బయటపడింది ఆయన వీరత్వం ఏమిటో. అట్లాగా నిజమైన వీరుడా కాదే అనేది యుద్ధ సమయంలో తెలుస్తుంది. రుణే శుచి, శుచిమంతుడా కాదా, శుచిమంతుడు అంటే నీతిమంతుడా కాదా అనే విషయం ఎప్పుడు తెలుస్తుందిట? అప్పు లేకుండా ఎవరైతే ఉంటారో, రుణము చేయకుండా, రుణము అంటే అప్పు, అందిన చోటలా అప్పులు చేసి జీవించకుండా ధర్మబద్ధంగా జీవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లే శుచిమంతులు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇంకా భార్యాం క్షీణేషు విత్తేషు. భార్య నిజస్వరూపం ఎప్పుడు తెలుస్తుందట? భర్త ధనహీనుడైనప్పుడు తెలుస్తుందట. చేస్తున్న ఉద్యోగము తాత్కాలికంగా లేకపోవడమో, అనుకోని సమయాల్లో ఉద్యోగం పోవడమో, ఇబ్బందులు పాలవడమో, ధనాన్ని కోల్పోవడమో ఇట్లాంటివి జరిగినప్పుడు ఆ భార్య మనతో ఎలా ఉంటోంది అనే ప్రవర్తనను బట్టి భార్య యొక్క నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది ఒకప్పుడు చెప్పినటువంటి శ్లోకం కాబట్టి భార్యలకు మాత్రమే వర్తించేలా ఆయన చెప్పారు. కానీ ప్రస్తుత సమాజంలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు కనుక సొసైటీ ప్రస్తుతం ఎలా ఉంది అంటే ఉద్యోగం చేసే భార్యనైతే చాలా గౌరవంగా చూడడం, ఉద్యోగం లేని భార్య అయితే ఆఫ్టర్ ఆల్ ఇంటి పని చేసుకునేదే కదా, దీన్ని ప్రేమగా చూడడం ఏమిటి అని కొంతమంది అనుకోవడం, ఇలాంటి భర్తలు కూడా ఉన్నటువంటి సొసైటీలో మనం ఇప్పుడు ఉన్నాం. ఇది ఇద్దరికీ వర్తిస్తుందన్నమాట. ఎవరి స్వభావము ఏ వేళ తెలుస్తుంది అంటే ధనహీనులైనప్పుడు తెలుస్తుంది. భార్య ధనహీనురాలైతే భర్త స్వభావము, భర్త ధనహీనుడైనప్పుడు భార్య స్వభావము బయటపడుతుంది అనేది ప్రస్తుత సమాజానికి అన్వయించి మనం అర్థాన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. వ్యసనేషు చ బాంధవాన్. ఇంకా బంధువుల విషయం ఎప్పుడు తెలుస్తుందంటే కష్టకాలంలో తెలుస్తుంది. మనకి కష్టాలు వచ్చినప్పుడు నిలబడాలి, అలా నిలబడే వాళ్లే బంధువులు. అంతేకాని అమ్మో వీళ్ళ ఇంటికి వెడితే ఇప్పుడు మన అప్పు అడుగుతాడేమో, వీడు అసలే డబ్బు లేకుండా ఉన్నాడు, ఉన్న ఆస్తంతా అమ్మేసుకున్నాడు, లేకపోతే వ్యాపారంలో లాస్ అయి ఉన్నాడు, ఇప్పుడు వీడింటికి వెళ్ళడం అనవసరం అని చెప్పి మనకి దగ్గర చుట్టాలు కూడా మనం చుట్టాలమని ఎక్కడా చెప్పకుండా, కనీసం మన పేరు కూడా ఎక్కడా బయట పెట్టకుండా అమ్మో వాళ్ళు మాకు తెలియదండి అన్నట్టుగా పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటారే, ఆ సమయంలో బంధువుల యొక్క నిజస్వరూపము బయటపడుతుంది సుమా. అంచేత ఈ వ్యక్తుల యొక్క ఆయా స్వభావాలను బట్టి వీళ్ళని అర్థం చేసుకుని మెలగండి అని కవి ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కలిగించండి. థ్యాంక్ యూ.